పార్వతీపురం అనే గ్రామంలో రాఘవయ్య తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. రాఘవయ్య భార్య లక్ష్మి పేరుకు తగ్గట్టుగాని చాలా మంచి ఇల్లాలు. భర్త అడుగుజాడలోనే నడిచేది. ఇదిగో లక్ష్మి, నేను మన పంచాయతీ వరకు వెళ్ళొస్తాను. కాస్త మన వాళ్ళతో మాట్లాడే పని ఉంది. అలాగే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంట్లో సాఫీగా ఉండండి అంటే వినరు కదా. ఎప్పుడు ఏదో పని అనుకుని ఊరిలో వాళ్ళ పనులన్నీ తమరి పనులే అన్నట్టు అందరి సమస్యల్ని తమ నెత్తి మీద వేసుకొని ఆ రైతు డిపో చుట్టూ ఆ పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా. ఇంటిలో ఉండి ఏం చేయమంటావే? నువ్వేమో ఇంటిలో అందరికీ కావలసిన వంటలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటావు. మరి మన పిల్లలు వాళ్ళ చదువులు పనులలో ఉంటారు. మరి నేను ఒక్కడినే ఎలా సమయం గడపాలి? అందుకే అలా ఊరిలో తిరిగి వస్తే కాస్త వంటికి మనస్సుకి మంచిదని అలా వెళుతూ ఉంటానే లక్ష్మి. అయినా మనం అనుకుంటే అందరూ మన వాళ్ళేనే. ఇంటిలో వాళ్ళేంటి, ఊరిలో వాళ్ళేంటి, అందరి కష్టాలు సమానమే. కాస్త వాళ్ళ కష్టాలలో మనము తోడుంటే రేపు మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు తోడొస్తారు. మీతో మాటల్లో గెలవగలమా? ఆ మాటలతోని ఎలాంటి వారినైనా మీ వైపు తిప్పుకోగలరు. అలాంటిది ఇంట్లో వంటలు తప్ప ఏమీ తెలియని నేను మీతో మాట్లాడి గెలవగలనా? అదేంటో గాని లక్ష్మి, నేను ఊరిలో ఎంతటి మాటకారినైనా నీ మాటకు మాత్రం ఎదురు చెప్పలేనే. అయినా బయట నా మాట అందరూ విన్నా ఈ ఇంటికి యజమానురాలివి నువ్వే. నీ మాట కాదనగలమా? చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే ఈ వయసులో కూడా మొగుడిని తన కొంగు కట్టుకుందని నవ్విపోతారు. వయస్సు ఏంటే లక్ష్మి, వయస్సు ఏ వయస్సులో అయినా భర్త మాట భార్య, భార్య మాట భర్త వింటే తప్పేంటి చెప్పు? నవ్వుకున్న వాళ్ళు 100 అంటారు. అన్నీ పట్టించుకుంటే ఈ లోకంలో బతకలేమే. అది సరే గాని పిల్లలేం చేస్తున్నారు? ఒక్కరూ కనిపించరు. వాళ్ళ పెద్దవాడికి ప్రతిదీ భయం, చిన్నవాడికి ఏమన్నా కోపం. కాలేజీకి ఆలస్యం అవుతుంది లేవండ్రా అంటే ఇద్దరే సాకులు చెప్పుకుంటూ నేను లేపిన 1 గంటగా లేచి ఇప్పుడే రెడీ అవుతానని వెళ్ళారండి. నాన్నగారు, శుభోదయం నాన్నగారు. ఏరా రామ్, గోవింద్, కాలేజీకి లేవమంటే మీ అమ్మని ఇబ్బంది పెడుతున్నారంట. అలా ఏం లేదు నాన్న. అమ్మ మీకు కావాలనే మా మీద చాడీలు చెప్తుంది. మీపై మీ నాన్నగారికి చాడీలు చెప్పందే నాకు పొద్దుపోదురా. మరి మీరు చేసేవే మీ నాన్నగారి ముందు చెప్తే వాటిని చాడీలు అంటున్నారేంటి? మీరు చేసింది నిజం కాదా? అవును నాన్నగారు, ఈ మధ్య అమ్మ వీధిలో ఆడవారి దగ్గర రాత్రి టీవీ సీరియల్స్ చూసి బాగా చాడీలు చెప్పడం నేర్చుకుంది. అవునా? నిజమారా గోవింద్? నీకెలా తెలుసురా? అదైతే నేను చెప్తాను నాన్నగారు. పొద్దున్నే మన రత్తాలు వస్తుందిగా, ఆవిడ ఊరిలో పనులతో పాటు ఊరిలో వార్తలన్నీ మోసుకొని వస్తుంది. అవన్నీ అమ్మ దగ్గర చెప్పగా మిగిలినవి 4 ఆడవారితో కలిసి చెప్తుంది. మరి టీవీ సీరియల్స్ సంగతి? అదే నాన్నగారు, ఈ టీవీ నుండి మా టీవీ వరకు అన్నీ అమ్మ చూసిన సీరియల్స్నే. అందులో డాక్టర్ బాబు సీరియల్స్ వస్తే వంటగదిలో పప్పు కాదు, ఇంటిపై కప్పు ఊడిపోయినా అమ్మ అక్కడి నుండి లేవదు. అందులో వింత ఏంటంటే నాన్నగారు, నేను పుట్టినప్పటి నుండి మొదలైన సీరియల్స్ కూడా ఇప్పటికీ వస్తున్నాయి. అవి అయ్యేసరికి నేను ముసలివాడిని అయ్యేలా ఉన్నాను. రే రామ్, గోవింద్, మిమ్మల్ని మీ నాన్నగారి ముందు నా గురించి చాడీలు చెప్తారా? రేపటి నుండి మీరు లేవగానే అమ్మా కాఫీ అని అడుగుతారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. అదేంటమ్మా, నీ గురించి నాన్న దగ్గర చెప్పడం మొదలుపెట్టింది తమ్ముడైతే నాకు శిక్ష ఎందుకు? ఆపరా, నువ్వు కూడా నేను వీధిలో ఆడవాళ్ళతో ముచ్చట్లాడుతానని చెప్పావు కదా. కొండ్రా, మీ ముగ్గురే. అలా అనకమ్మా, మా మంచి అమ్మ కదూ. నువ్వు నవ్వుతూ ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. అయినా పొద్దున్నే నీ చేతి కాఫీ, నీ చిరునవ్వు ముఖం చూడందే మాకు తెల్లవారుతుందా? అమ్మగారు అన్నివన్నీ అనేసి బాబుగారు చల్లగా జారుకుంటున్నారు. మాటలు మార్చేస్తున్నారుగా. అస్సలగకండి. రేపటి నుండి మీరు అన్నట్లే వీళ్ళకి కాపీ నీళ్ళు ఇవ్వకపోతే సరిపోయే. ఏ రత్తాలు, ఏంటి పొద్దున్నే మా కడుపు కొడుతున్నావు? ఇది పాపమే తల్లి. పాపమేంటి బాబు? పాపము నేను ఊరంతా తిరిగి చాడీలు తీసుకొచ్చి ఆడవాళ్ళందరికీ చెప్తానా? మీకు కనికారం పనికిరాదు బాబు. అమ్మగారు చెప్పినట్టు చెయ్యాలి మీకు. అంటే నువ్వు మొత్తం వినేసావన్నమాట. అక్షరం పొల్లిపోకంట మొత్తం విన్నాను. నా చెవులు అసలే డేగ చెవులు. 1/2 కిలోమీటర్ దూరం అన్నా అన్ని పసిగట్టేస్తాను. నాతో పెట్టుకోకండి రత్తాల మజాక. అయ్యో, రత్తమ్మతో పెట్టుకుంటే రత్తాలు కారుతాయి మరి. కాదేటి మరి. అయినా బాబు, మీ కుటుంబాన్ని చూస్తా ఉంటే చాలా ముచ్చటగా ఉన్నారు. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి బాబు గారు. ఎలాంటి దిష్టి తగలకూడదు. ఏ పాపిచ్చుకను మీ మీద పడకూడదు. సరేలే రత్తమ్మ, అలా ఎవరైనా వస్తే నీకు 1/2 కిలోమీటర్ ముందే తెలిసిపోతుంది కదా, అప్పుడు మాకు చెప్పు, మేం పారిపోతాం. ఇప్పుడైతే మేము కాలేజీకి వెళ్ళాలి.
ఆలస్యం అవుతుంది. అదేంటి బాబు, కాలేజీకి అంటున్నారు, ఒక పుస్తకం కూడా మీ చేతిలో లేదు. ఇదేం కాలేజీ? రత్తాలు, మాకు పరీక్షలకు ముందు చదువుకోవడానికి సెలవులు ఇస్తారు. అవి ఇచ్చే ముందు పరీక్షకి అవసరమైన పుస్తకాలు వాళ్ళే ఇస్తారు. వాటిని తెచ్చుకుందామని వెళ్తున్నాం. సరిపోయినది. కాలేజీ ఉన్నప్పుడే చదవరు, ఇంకా పరీక్షలు అనుకొని సెలవులు ఇస్తే మీరేటి చదువుతారు బాబు? రత్తాలు, నీతో మాట్లాడితే రోజులు గడిచిపోతాయిలే కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళి వస్తా లక్ష్మి. అమ్మ, మేము కూడా వెళ్తాము. వస్తాం రత్తాలు, మా అమ్మ జాగ్రత్త. అమ్మగారు, మీ బిడ్డలిద్దరూ బంగారం తల్లే. అన్నదమ్ములిద్దరూ రామలక్ష్ములకి తీసిపోరు. కాకుంటే మన రాంబాబు గారు కొద్దిగా మెత్తన, ఆ గోవిందం బాబు గారు అటు ఎక్కడైనా బతికేస్తారులే. సర్లేవే రత్తాలు, చాలా పనులున్నాయిలే పద. ఇలా కొంత సమయం గడిచింది. ఏమైంది లక్ష్మి, అలా ఉన్నావు? అవునమ్మా, నాకు కాఫీ తేలేదు. అసలు పొద్దున్నుండి నీ ముఖమే చూపించలేదు. ఎప్పుడూ లేనిది ఎంతవరకు మంచం మీదే ఉన్నావు? నీ ఆరోగ్యం బాగాలేదా ఏంటి? అవునండి, కొద్దిగా నలతగా ఉందండి. ఆగండి, ఇప్పుడే మీకు కాఫీ పెట్టి తెస్తాను. అలాగే క్షణాల్లో వంట కూడా చేసేస్తాను. లక్ష్మి, ఒళ్ళు కాలిపోతుంది, ఇప్పుడేం వద్దు గాని నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అదేం లేదండి, ఇది చిన్న జ్వరమే. దీనికి వైద్యుడి వరకు ఎందుకు? కాసేపు ఆగితే అదే సర్దుకుంటుంది. అమ్మా ఆగమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, పనులన్నీ మేం చేస్తాం. ఏరా అన్నయ్య, ఏమంటావ్? నాకు ఓకేరా తమ్ముడు. ఏంట్రా, మీరు వంట చేస్తారా? అసలు మీ ఇద్దరికి వంటగది ఎక్కడుందో కూడా తెలుసంట్రా? దానిదేముందిలే అమ్మా, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. ఏరా అన్నయ్య? అవునమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, అంతా మేము చూసుకుంటాం కదా. రే తమ్ముడు, నువ్వు ఇల్లు తుడవడం, ఇల్లు సర్దడం, నేను వంట చేయడం. సిద్ధమా? అలాగే అన్నయ్య, పదరా. అమ్మా, నీ ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాద పిండితో 6 డజను చపాతీలైనా ఒంటి చేత్తో చేసేస్తాం. ఒరేయ్, నా మాట వినండిరా. వెళ్ళనీలే లక్ష్మి, ఏం కాదులే, నువ్వు విశ్రాంతి తీసుకో, రత్తాలు వస్తాదిగా, వారికి సహాయం చేస్తుందిలే. ఇలా కొంత సమయం గడిచింది. ఒరే తమ్ముడు, పప్పుకి ఏ పప్పు వేయాలరా? అక్కడ 5-6 పప్పు డబ్బాలు ఉన్నాయిరా. ఎంతకీ బియ్యంలో నీళ్లు పోయాలా, లేక నీళ్ళలో బియ్యం పోయాలా? ఆ అమ్మకి మాట ఇచ్చాం గాని అక్కడ ఏం అర్థం కావడం లేదురా. అనవసరంగా ఒప్పుకున్నామా? అది పెద్ద సమస్యరా అన్నయ్య. ఆ డబ్బాలన్నీ చూడు, నీకు ఏ పప్పు వెయ్యాలనిపిస్తే ఆ పప్పు వేసేయి. లేదు అంటే సెల్లో వేసుకుని చూడరా, చాలా మంది చూపిస్తారు. అవన్నీ మనలాంటి వాళ్ళ కోసమే, వాడుకోరా. ఏటి బాబు, మీరు వంట చేస్తున్నారా? గోవింద్ బాబు, మీరు ఇంట్లో పనులు చేస్తున్నారా? ఏటి ఈ దూరము? ఇది కళ నిజమా? నాకు అస్సలు నమ్మబుద్ధి కలగడం లేదు బాబు. ఏం చూస్తే తెలియడం లేదా? ఈ విషయం ఊరిలో ఎవరికైనా చెప్పావా రత్తాలు? నీకు రత్తాలు వస్తాయి, జాగ్రత్త. వాళ్ళమ్మోలమ్మ, నేనెవరికి చెప్పలే అయ్యా. ఇంతకీ మీరెందుకు వంట చేస్తున్నట్లు? గోవిందం బాబు గారు ఎందుకు ఇంటి పనులు చేస్తున్నట్లు? ఇంతకీ లక్ష్మమ్మ గారు కనిపించడం లేదు. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు రత్తాలు, జ్వరం. అందుకే మేము ఇలా సహాయం చేస్తున్నాం. వాళ్ళమ్మా, అవునా? వండండి, వెళ్ళి చూసి వస్తాను. ఇలా కొంత సమయం గడిచింది. అమ్మ, వంట అయిపోయింది, తమ్ముడు ఇంటి పనులు కూడా అయిపోయాయి. నువ్వు వస్తే అందరం కలిసి తింటాం. అదేంటి బాబు, అందరం ఒకేసారి పోదామనా మీ ఉద్దేశము? రత్తాలు, అది అలానే అంటుందిలేరా. పదండి తిందాం. ఏమండి, మీరు కూడా పదండి. ఏంట్రా రామ్, ఇవన్నీ నువ్వు వండినవా? అవును నాన్నగారు, అన్నీ నేనే చేశాను. తమ్ముడు నాకు సహాయం చేశాడు నాన్న. నాకెందుకు నమ్మబుద్ధి కలగటం లేదు. అదేదో ఫోన్లో ఏదో దానిలో ఆర్డరు పాడరు ఏదో అంటారు కదా, అదే చేసుంటారు. వీళ్ళెక్కడ వంట చేసుంటారమ్మా? రత్తాలు, ఇప్పుడు నువ్వు నోరు ముయ్యకుంటే నిన్ను ఆర్డర్ కాదు, మర్డర్ చేస్తాను. నేను చెప్పినాను కదేటి, ఆ ఆర్డరో పాడరో లే మర్డరో. రత్తాలు, మర్డర్ అంటే తినేది కాదు. నువ్వు నోరు ముయ్యకపోతే చంపేస్తా అంటున్నాడు అన్నయ్య. వాళ్ళమ్మ, మర్డర్ అంటే చంపటమా? బాబు వద్దు బాబు. అమ్మా, నా వంటలకే మీరు అలా ఆశ్చర్యపోతే తమ్ముడు వీధిలో ముగ్గు చాలా అందంగా వేశాడు. ఏంటి, గోవింద్ ముగ్గు వేశాడా? పదండి చూద్దాం. వాళ్ళమ్మ, ఎంత అందంగా ఉంది ఈ ముగ్గు. అమ్మగారు, ఇవన్నీ చూసి రేపటి నుంచి నాకు పనులకు రావద్దంటారా ఏటి మీరు? ఏ మాటకి ఆ మాట. గోవింద్ బాబు, మీ ముగ్గు చాలా చక్కగా ఉంది. మరి నీలా అనుకున్నావా? రోజు ఏదో క్షుద్ర పూజలకు వేసినట్టు వేసి వెళ్ళిపోతావు. చూసి నేర్చుకో. సరేలేరా, పదండి తిందాం. భోజనం చల్లారిపోతుంది.
పదండి అమ్మగారు, వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. ఈ రోజు ఒక పట్టు పట్టేయాల. ఇలా కొంత సమయం గడిచింది. నాన్నగారు, నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. అవునా, చాలా సంతోషం రా. మంచి వార్త చెప్పావు. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్స్ రా అన్నయ్య. అదంతా సరే గాని రామ్, తమ్ముడికి ఉద్యోగం వచ్చిందిరా. మరి నీ సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాన్నగారు, తమ్ముడిలా నాకు చదువు అంత సరిగ్గా రావడం లేదు. నాకు చదవాలని కూడా లేదు. నాకు మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూసి వ్యవసాయంపై మక్కువ పెరిగింది. నా చదువుతో వ్యవసాయంలో మార్పులు తెస్తూ కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలనేదే నా కోరిక. ఏరా రామ్, తమ్ముడిలాగా ఏదో ఉద్యోగం ఎత్తుక్కోకుండా వ్యవసాయం అంటావేంట్రా? అమ్మా, నాకు మన ఊరిలోనే ఉండి వ్యవసాయం చేయాలని ఉంది. తమ్ముడిలా నేను పట్నంలో ఉండలేనేమో అమ్మా. అమ్మా, అన్నయ్య చెప్పిన దానిలో తప్పేం లేదు. ఈ మధ్య వ్యవసాయం చేసి కూడా దానిలో మంచి మంచి మార్పులు తెచ్చినందుకు బహుమతులు కూడా ఇస్తున్నారు. పట్నం యువత కూడా వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారమ్మా. సరే రామ్, నీ ఇష్టం రా. ఎలాగో మన పొలాలు ఉన్నాయిగా, వాటిని చూసుకుంటూ నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. గోవిందా, నీ ప్రయాణం ఎప్పుడురా? రేపే వెళ్ళాలి నాన్నగారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.